చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అసలు ఎన్నికలనేవి ఎప్పుడు నిర్వహిస్తున్నారు తెలంగాణలో? అసలు ఏంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూలు డిసెంబర్ 25వ తారీఖు నాడే విడుదల చేయాల్సిన ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అన్నమాట. కానీ ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి క్లారిటీ లేదు. మరోపక్క చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపిక ఎన్నికలు రాష్ట్రంలో ఉండబోతున్నాయి అన్నమాట. మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు ఈ నెల 11న చూసుకున్నట్టయితే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. తర్వాత అధికార వర్గాలు ఈ యొక్క చూసుకున్నట్లయితే తర్వాత రెండో వారంలో 125 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ వచ్చేసి కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట. రిజర్వేషన్ల డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ 11న ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఈ నెల 25వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అయితే అంటున్నారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి కూడా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి ఇప్పట్లో ఉండయా అనేది చాలామంది అయితే అడగడం జరిగిందన్నమాట. సో వారందరి కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నమాట రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ఉండడం జరుగుతుంది.